కాకినాడ పోర్టులో వాటాల బదలాయింపుపై కేసు నమోదైంది. తప్పుడు ఆడిట్ నివేదికతో బెదిరించి వాటాలను అరబిందోకు కట్టబెట్టారు అనే అభియోగాలతో సిఐడి కేసు ఫైల్ చేసింది. ఒప్పందం ప్రకారం 2014 నుండి 19 మధ్య రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించవలసిన వాటాలో భారీగా నష్టం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తప్పుడు ఆడిట్ రిపోర్టులతో బెదిరించి వాటాలు బదిలీ చేయించుకున్నారని కేవీ రావు సిఐడికి ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. కాకినాడ సీపోర్ట్ సెజ్లోని 3609 కోట్ల వాటాలు బలవంతంగా లాక్కున్నారు అన్నారు. అయితే సెజ్లోని 1109 కోట్ల విలువైన వాటాలను కేవలం 12 కోట్ల రూపాయలకు మాత్రమే బలవంతంగా అరబిందో సంస్థకు బదలాయించారని కంప్లైంట్లో పేర్కొన్నారు. సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్తో A1 గా విక్రాంత్ రెడ్డి, A2 గా విజయసాయి రెడ్డి, A3 గా శరత్ చంద్రారెడ్డి పేర్లు ఉన్నాయి. ఇక A5 గా అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్స్ ఇతరులు ఉన్నారు. కాకినాడ పోర్టులో వాటాల బదలాయింపుపై కేసు నమోదైంది. తప్పుడు ఆడిట్ నివేదికతో బెదిరించి వాటాలను అరబిందోకు కట్టబెట్టారు అనే అభియోగాలతో సిఐడి కేసు ఫైల్ చేసింది. ఒప్పందం ప్రకారం 2014 నుండి 19 మధ్య రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించవలసిన వాటాల్లో భారీగా నష్టం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తప్పుడు ఆడిట్ రిపోర్టులతో బెదిరించి వాటాలు బదిలీ చేయించుకున్నారని కేవీ రావు సిఐడికి ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. కాకినాడ సీపోర్ట్ సెజ్లోని 3609 కోట్ల వాటాలు బలవంతంగా లాక్కున్నారని అన్నారు. సెజ్లోని 1109 కోట్ల విలువైన వాటాలను కేవలం 12 కోట్లకు బలవంతంగా అరబిందో సంస్థకు బదలాయించారని కంప్లైంట్ ఇచ్చారు. ఇక సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్లలో A1 గా విక్రాంత్ రెడ్డి, A2 గా విజయసాయి రెడ్డి, A3 గా శరత్ చంద్రారెడ్డి పేర్లు ఉన్నాయి. A5 గా అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్స్ ఇతరుల్ని చేర్చారు. ఇక్కడ వాటాల బదలాయింపు కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ అమరావతి నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. ఇటు చూస్తే వాటాలు అరబిందో సంస్థకి బదలాయించినట్టుగా తెలుస్తోంది. అయితే షేర్స్ కూడా ఎక్కువ మొత్తంలో ఉన్నవి తక్కువ మొత్తంలోనే బదలాయించినట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? సత్తాజ్, మొత్తం మీద చూసుకుంటే ఏదైతే కేపీ రావుకు సంబంధించి కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన ఆయన ఫిర్యాదు చేయడంతో ఈ నెల 2వ తేదీన అంటే నిన్నగాక మొన్న ఆయన ఏపీ సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నారికి ఫిర్యాదు చేశారు. ఆయన చేసిన ఫిర్యాదు మేరకు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి సిఐడి అధికారులు ఆయనపై కేసు నమోదు చేయడం జరిగింది. ఏదైతే ఈ కేసుకు సంబంధించి కూడా విక్రాంత్ రెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, అలాగే ఎంపీ విజయసాయి రెడ్డి, ఆయన అల్లుడు శరత్ చంద్రారెడ్డి, అలాగే ఎవరైతే అరవిందో ఫామ్కి సంబంధించిన ఆయన అనుచరులని పేర్లు చేస్తూ మొత్తం 5గురిపై పలు సెక్షన్ల కింద కూడా సిఐడి నిన్న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం ఇది ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో హాట్ టాపిక్గా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే సిఐడికి సంబంధించిన ఆయన దాదాపుగా 8 పేజీల నివేదిక ఇచ్చారో అయితే నివేదిక అమలు చేసిన దానికి సంబంధించి మొత్తం కర్త కర్మ క్రియ వైవి సుబ్బారెడ్డి కుమారుడు అని చెప్పి కూడా దాంట్లో ఆయన పేర్కొనడం జరిగింది. అలాగే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతామని చెప్పి కూడా తనని బెదిరించారని చెప్పి ఆయన కంప్లైంట్లో పేర్కొన్నారు. ఏదైతే కాకినాడకి సంబంధించి పోర్టులో 2016 నుంచి 2019 వరకు ప్రతి సంవత్సరం ఆడిట్కి సంబంధించి చిన్న చిన్న ఇష్యూకి సంబంధించి కూడా కొంత టెక్నికల్ ఇష్యూస్ రావటం, అలాగే కొంత అవకతవకలు జరిగినట్లు కూడా ఆడిటర్ ద్వారా కూడా గత వైసీపీ సర్కార్ వాటిని ధృవీకరించింది. దాన్ని బేస్ చేసుకొని కూడా కాకినాడ పోర్టుకు సంబంధించి తమకు బదలాయిస్తారా లేకపోతే దీన్ని బేస్ చేసుకొని జైలుకి వెళ్తారని చెప్పి ఆయన బెదిరించిన పరిస్థితి కనిపించింది. అప్పట్లో ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించి కూడా హైదరాబాద్లో విక్రాంత్ రెడ్డి నివాసానికి వెళ్ళి చర్చలు జరపాలని చెప్పి కూడా ఎంపీ విజయసాయి రెడ్డి ఫోన్ చేసి తనకి చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన దాన్ని బేస్ చేసుకొని తాను వెళ్ళి ఫిర్యాదు చేశానని చెప్పి కూడా కేవీ రావు దీంట్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే విక్రాంత్ రెడ్డి, ఆయనతో పాటు అరవిందో ఫామ్కి సంబంధించిన వ్యక్తులు విజయసాయి రెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి, ఆయన సోదరుడు కూడా అక్కడ ఉన్నట్లు కూడా గుర్తించారు. వీరంతా కలిసి తనని బలవంతంగా బెదిరించి ఇబ్బందులు పాలు చేసే విధంగా కూడా వ్యవహరించారు. కేవలం 11 రోజుల వ్యవధిలోనే ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి వాటాని బదలాయిస్తూ కూడా నోట్ విడుదల చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే ఆడిట్కి సంబంధించి అక్రమాలు జరిగాయని చెప్పి ప్రభుత్వం అంటే అప్పటి ప్రభుత్వం ఆయన్ని బెదిరించిందో కేవీ రావుని, ఆ బెదిరింపులకు సంబంధించి కూడా మొత్తం 25 పేరాలు దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది.
జరిగింది. 25 పేరాలు మెన్షన్ చేసిన సమయంలో 23వ పేరాకి సంబంధించి ఎంత ఆడిట్లో అక్రమాలు జరిగినాయి అనే దాన్ని మాత్రం మెన్షన్ చేయకుండా కేవలం 90 రూపాయలు 900 రూపాయలు అనే దానికి సంబంధించి మాత్రమే రాసినట్లు కూడా సిఐడి తన వివరణలో పేర్కొంది. అయితే సిఐడి అధికారులకు సంబంధించి దాదాపుగా 20 పేజీల నివేదికను, అంటే ఆయన ఇచ్చిన కంప్లైంట్ కావచ్చు, వారు విచారించిన అంశాలకు సంబంధించి కావచ్చు, మొత్తం మీద చూసుకుంటే ప్రాథమికంగా ఈ కేసుకు సంబంధించి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోద్బలంతో ఈ వ్యవహారం అంతా కూడా కొనసాగినట్టు కేవీ రావు అయితే సిఐడికి ఫిర్యాదు చేయడం జరిగింది. మరి విక్రాంత్ రెడ్డిని, అలాగే వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డిని, అలాగే శరత్ చంద్రారెడ్డిని, ఎంపీ విజయసాయి రెడ్డికి ఇవాళ రేపట్లోనే సిఐడి అధికారులు నోటీస్ ఇచ్చి విచారణకు హాజరు కమ్మని ఆదేశాలు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.